ఉత్తర భారతదేశాన్ని ఈ మధ్య కాలంలో మంచు దుప్పటి పూర్తిగా కప్పేసింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలలో భారీగా మంచు వర్షం కురుస్తోంది. ఈ మంచు వర్షం కారణంగా అక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. సాధారణంగా రోజు జరిగే పనులు, ప్రయాణాలు, వాణిజ్య కార్యకలాపాలు అన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఎక్కడ చూసినా తెల్లటి మంచు పరుచుకొని ప్రకృతి ఒక అద్భుతమైన రూపాన్ని సంతరించుకుంది. కాశ్మీర్ వ్యాలీలో పరిస్థితి మరింత ప్రత్యేకంగా ఉంది. అక్కడ విపరీతంగా మంచు పడటంతో లోయ మొత్తం శ్వేత వర్ణాన్ని ధరించింది. కొండలు, లోయలు, చెట్లు, ఇల్లు ఇలా అన్నీ కూడా మంచుతో కప్పబడి కనుచూపు మేర ఒకే రంగులో దర్శనమిస్తున్నాయి. ఈ దృశ్యం చూస్తే ప్రకృతి ఒక చిత్రకారుడిలాగా తన కల్పనని క్యాన్వా మీద వేసినట్లుగా అనిపిస్తుంది. మంచు పరుచుకున్న పరిసరాలు ఎంతో ఆహ్లాదంగా, మనసుకి హాయిగా కనిపిస్తున్నాయి. చలికాలంలో కాశ్మీర్ అందాలు మరింత పెరిగి పర్యాటకులని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సోనమార్గ్, గుల్మార్గ్, లడాక్, శ్రీనగర్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో మంచు వర్షం మరింత తీవ్రంగా కురుస్తోంది. ఉత్తర కాశ్మీర్, దక్షిణ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడ్డాయి. ఈ ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా తెల్లటి దుప్పటిలో మునిగిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. పర్యాటకులు ఈ మంచు అందాలని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. మంచులో నడవటం, మంచు కొండలని చూడటం, ప్రకృతి అందాలని ఆస్వాదించటం వారికి జీవితంలో ఒక మధుర అనుభూతిగా మారుతోంది. అయితే ఈ మంచు వర్షం అందాల వెనక కష్టాలు కూడా దాగి ఉన్నాయి. ఇల్లు, రహదారులు, వాహనాలు, చెట్లు అన్నీ కూడా మంచుతో కప్పబడిపోవడంతో స్థానికుల జీవితం తీవ్ర ఇబ్బందులలో పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచు కారణంగా రహదారుల మీద ప్రయాణం దాదాపుగా అసాధ్యంగా మారింది. ముఖ్యంగా శ్రీనగర్ నుంచి లడక్కి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసివేయబడింది. దీంతో ఆ ప్రాంతాలకి సరుకుల రవాణా నిలిచిపోయింది. ఆహారం, ఔషధాలు వంటి అవసరమైన వస్తువుల కోసం ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైల్వే మార్గాల మీద కూడా భారీగా మంచు పేరుకుపోతోంది. ట్రాకులు పూర్తిగా మంచుతో కప్పబడటంతో అనేక ప్రాంతాలకి రైలు సేవలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు తమ గమ్య స్థానాలకి చేరుకోలేకపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యుత్, నీటి సరఫరా మీద కూడా ప్రభావం పడుతోంది. స్థానిక ప్రజలు ఈ ప్రతికూల పరిస్థితులలో రోజువారీ జీవనాన్ని కొనసాగించేందుకు ఎంతో శ్రమ పడుతున్నారు. ఈ కఠిన పరిస్థితుల మధ్య కూడా భారత సైన్యం తన విధులని అద్భుతంగా నిర్వహిస్తోంది. మంచు తుఫాన్లు, తీవ్రమైన చలి ఉన్నప్పటికీ సైనికులు దేశ సరిహద్దులలో పహారా కాస్తున్నారు. 13,000 అడుగుల ఎత్తులో ఉన్న మంచు కొండల మీద అతి శీతల వాతావరణంలోనూ వారు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గడ్డ కట్టే చలిని లెక్క చేయకుండా ప్రాణాలని సైతం పణంగా పెట్టి దేశ రక్షణ కోసం నిరంతరం ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. సైనికుల జీవితం ఈ పరిస్థితులలో ఎంతో కష్టసాధ్యమైనది. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకి పడిపోయినా, బలమైన గాలులు వీస్తున్నా, మంచు తుఫాన్లు ఎదురైనా వారు వెనకడుగు వేయరు. దేశ భద్రతే తమ ధ్యేయంగా భావించి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటారు. వారి త్యాగం వల్లే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నాం. ఈ మంచు కప్పిన కొండల మధ్య నిలబడి సైన్యం చేస్తున్న సేవలు ప్రతి భారతీయుడి గుండెలలో గర్వాన్ని నింపుతున్నాయి. మొత్తంగా చూస్తే ఉత్తర భారతదేశంలో కురుస్తున్న మంచు వర్షం ప్రకృతికి ఒక అపూర్వమైన అందాన్ని తీసుకొచ్చింది. అదే సమయంలో ప్రజలకి ఎన్నో సవాళ్లని కూడా విసురుతోంది. పర్యాటకులకి ఇది ఒక మరచిపోలి అనుభూతి అయితే, స్థానికులకి మాత్రం ఓర్పు, ధైర్యాన్ని పరీక్షించే కాలంగా మారింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వ యంత్రాంగం, సహాయక బృందాలు, సైన్యం కలిసి ప్రజలకి సహాయం అందించడం ఎంతో కీలకంగా మారింది. ప్రకృతి అందాలని ఆస్వాదించుకుంటూనే వాటితో వచ్చే కష్టాలను ఎదుర్కొనే మనుషుల ధైర్యం, ఐక్యత నిజంగా ప్రశంసనీయం.